ఉమ్మడి మెదక్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత పీక్ స్టేజ్కి చేరింది. యుద్ధం కారణంగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో దిక్కుతోచిన స్థితిలో పడ్డారు హోటల్ నిర్వాహకులు. స్టార్టర్స్, రోటీస్, కర్రీస్ ఐటమ్స్ తయారు చేయడం ఆపేశారు. బిర్యానీ మాత్రమే కట్టెల పొయ్యి పైన వండుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్, ఖమ్మం. 8466012345 75082255. శ్రేయాస్ వన్ సిటీ, వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా గ్యాస్ కొరత అయితే భారతదేశంలో తీవ్ర రూపం దాల్చింది. నేను ప్రస్తుతం సంగారెడ్డిలో ఉన్నటువంటి ఓ హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్కి గ్యాస్ కొరత ఏర్పడడంతో మాత్రం ఆ హోటల్ నిర్వాహకులంతా కూడా కట్టెల పొయ్యిపై మాత్రం ఆహార పదార్థాలను తయారు చేసినటువంటి పరిస్థితి. గత 15 రోజులుగా కూడా సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. కమర్షియల్ సిలిండర్ల కొరత అయితే తీవ్ర రూపం దాల్చింది. అయితే ఏదైతే డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేనప్పటికీ మాత్రం కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో మాత్రం హోటల్ నిర్వాహకులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు హోటల్ ఇన్ని రోజుల నుంచి హోటల్ నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితులు అసలు వాళ్ళకి ఎప్పుడు ఎదురైనాయి ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు మీకు ఎప్పటి నుంచి ఉన్నాయండి గ్యాస్ కష్టాలు? 4-5 డేస్ అయింది సార్. మాకు ఎట్లా అంటే డైలీ కాల్ చేస్తున్నాము, ఆల్టర్నేట్ ఏదన్నా చూడండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ వాళ్ళకే ఎటువంటి సమాచారం లేదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల మాకు ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువైపోతుంది. ఇప్పుడు కట్టెలు కానివ్వండి, ప్లస్ టెంట్ హౌస్ సామాన్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ తీసుకెళ్ళడానికి మాకు డబుల్ త్రిబుల్ ఖర్చు అవుతుంది సార్. ఒక పరిస్థితి ఇట్నే ఉంటే అసలు మీ హోటల్ పరిస్థితి ఏంటంటే అంటే ఇప్పుడు గ్యాస్ ఇంకొన్ని రోజులు దొరకకపోతే కనుక ఇబ్బంది అవుతుంది సార్. అది అంత దూరం దాకా ఆలోచించలేదు, కానీ ఆలోచిస్తేనే భయం అవుతుంది. ఎందుకంటే పిల్లలకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. ఫర్దర్గా కూడా అది ఆలోచిస్తేనే భయం అవుతుంది సార్. ఏమేమి ఐటమ్స్ ఆపేసారండి హోటల్లో ప్రస్తుతానికి? అసలు అన్నీ ఆఫ్ చేసాం సార్. మొత్తం రోటీ కర్రీ లేదు, ఫ్రైడ్ రైస్లు లేవు, స్టార్టర్లు లేవు, ఏమీ లేవు. ఓన్లీ బిర్యానీ మాత్రమే పెట్టినాం. కస్టమర్స్ వస్తున్నారా మరి? వస్తున్నది కానీ తగ్గింది, ముందుగాలంతా లేదు. నైట్ కూడా ఎందుకంటే మన దగ్గర గ్యాస్ ఉంటే నైట్లో మనం 1 గంట టైం ఉందంటే కూడా మనం బిర్యానీ వేసుకుంటే అర్ధ గంటలు ఇవ్వచ్చు. కట్టెల పొయ్యి అంటే మినిమం గంటన్నర పడుతుంది, చేయలేము. కాబట్టి నైట్ 10:30, 11కి మేము క్లోజ్ చేస్తున్నాం. యాక్చువల్గా మనది ఇప్పుడు 11, బట్ ఇక జల్దీ క్లోజ్ చేస్తున్నాము. కట్టెలు కూడా గతంలో క్వింటాల్ కట్టెలు 800 నుంచి 900 రూపాయలు ఉండేది. కానీ ఒకేసారి గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇటు కట్టెల ధర కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు క్వింటాల్కు 1500 నుంచి 1600 రూపాయల వరకు పలుకుతుండడంతో మాత్రం అదనంగా టెంట్ హౌస్ నుంచి ఆ గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలతో పాటు టెంట్ హౌస్ సామాను అలాగే కట్టెలు ఇవన్నీ కూడా వారిపైన హోటళ్లపైన అదనపు భారం పడుతుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కమర్షియల్ సిలిండర్ల కొరత లేకుండా తీర్చాలని చెప్పి వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.